మనల్ని సృష్టించి ఆశీర్వదించి దీవించి నడిపించినటువంటి మహోన్నతులైన తండ్రి యొద్ద నుండి, క్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి శాంతి సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఈ దినం చాలా సంతోషంగా మనం అందరం కూడా తండ్రులను ఘనపరుస్తూ, తండ్రుల గురించి దేవునికి ప్రార్థన చేస్తూ ఒక పండుగగా మనం జరుపుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైన దినములో తండ్రులను మనం గౌరవిస్తున్నాము, మన తాతలను మనం గౌరవిస్తున్నాము. ఈ గౌరవించవలసిన ఆవశ్యకత ఎందుకున్నదని మనం ప్రశ్నించినట్లయితే, దేవుని గ్రంథంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని వ్రాయబడినది. అంతేకాకుండా ఒక ఆశీర్వాదం కూడా ఇవ్వబడింది. ఎప్పుడైతే మన తండ్రుల్ని తల్లుల్ని మనం ఆశీర్వదిస్తున్నామో, వారి యందు వినయము విధేయత కలిగి నడుస్తున్నాము, అప్పుడు మనకు ఆశీర్వాదం ఉంది. నీవు దీర్ఘాయుష్యమంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని చెప్పేసి వాక్యంలో చెప్పడం ఉంది. బాల్యంలో మనం చాలా పద్యాలు నేర్చుకున్నాము. ఒక పద్యం ఎప్పుడు కూడా నా మనసులో ఉండిపోయింది. అది ఏమని చెప్పడం ఉందంటే, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అనేసి వేమన గారు తన శతకంలో ఒక పద్యాన్ని రాసి ఉన్నారు. అనగా తల్లిదండ్రుల మీద మనం ఎప్పుడు కూడా వినయ విధేయతతో ఉండవాలని మనకు పెద్దలు చెప్పున్నారు, మన సాంప్రదాయంలో చెప్పబడి ఉన్నది, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు అదే విధంగా నేర్పించబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా సరే దేవుని యొక్క జనము, దేవుని యొక్క ప్రజలు, దేవుని చేత నియమించబడిన అధికారులు, నాయకులు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మన పితరుల దేవుడు అనే మాట వాయబడింది చాలాసార్లు. మన పితరుల దేవుడు అనగా మన తండ్రుల యొక్క దేవుడు. కారణం ఏమిటంటే, దేవుని యొక్క ఆశీర్వాదము తరతరములు ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభువును తన స్వంత రక్షకంగా అంగీకరిస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు, దేవుడు వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనమరాలను కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకనగా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అటువంటి ఈ తండ్రుల గురించి చాలా గొప్పగా మాట్లాడినది. ఎందుకనగా ప్రతి ఒక్క తండ్రి దేవుని యొక్క మర్మాలని మనకు వివరించి ఉన్నారు. ప్రతి ఒక్క తండ్రి కూడా చాలా చక్కగా దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తారో వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళు మనకు చూపి ఉన్నారు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు దేవుని ఎదుట భయభక్తులు కలిగి దేవుని వైపు తిరిగి దేవుని ద్వారా వాళ్ళు గొప్ప ఆశీర్వాదం పొంది ఉన్నారు, క్షమాపణ పొంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అన్ని జనములకు తండ్రిగా నియమించబడి ఉన్నాడు. మనము ఆది కాండములో 17వ అధ్యాయము మొదటి 3 వచనంలో చదివినట్లయితే, దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము సాష్టాంగ దండ ప్రమాణం చేసి ప్రభువా నన్ను నడిపించమన్నాడు. అప్పుడు దేవుడు తనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకంటే నీవు వినయ విధేయంతో ఉన్నందువలన నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేక జన్మలకు తండ్రిగా చేస్తానని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి అబ్రహాము మనకు తండ్రి వంటి వాడు. అబ్రహాము ద్వారా మనం అనేకం నేర్చుకుంటాము. మొట్టమొదటి విషయం ఏం నేర్చుకుంటామంటే, అబ్రహాము ద్వారా అబ్రహాము కనికరము కలిగినటువంటి తండ్రి. తండ్రులమైన మనము, బిడ్డలు కలిగిన మనము మన బిడ్డల యందు ప్రేమను ఆప్యాయతను చూపించాలి. అబ్రహాము బిడ్డలు సరిగ్గా లేనప్పుడు వారికి బుద్ధి నేర్పించున్నాడు. కాబట్టి మనము తండ్రులమైన మనము మన బిడ్డల యందు ప్రేమ మాత్రమే కాకుండా ప్రేమ ద్వారా వాళ్ళకు కావలసినటువంటి చక్కని మాటలు నేర్పించాలి. ఏది చేయాలో ఏది చేయకూడదో మనం నేర్పించాలి. వాళ్ళు తప్పు చేసినప్పుడు మనము ప్రేమతో వాళ్ళని గద్దించి ఆ తప్పిదంలో ఉండి వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనము తండ్రులమైన మనము మన బిడ్డల మీద ప్రేమ కలిగి ఉండాలి. బిడ్డలమైన మనము తండ్రుల ఎదుట గౌరవం చూపించాలి. ఈ నాగరికత మారుతున్న కాలంలో తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా పోతుంది. చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల గురించి తృణీకారంగా మాట్లాడుతున్నారు. కొందరు బిడ్డలైతే తమ తల్లిదండ్రులను చూస్తూ వాళ్ళని తగ్గించి మాట్లాడతారు. తండ్రి ఎప్పుడైనా సరే ఫలాని కార్యం చేయవద్దు అని చెప్పినట్లయితే వెంటనే బిడ్డలు కోపం వచ్చేసి ఎదురు తిరిగి మాట్లాడడం నేర్చుకుంటున్నారు.
దైవ గ్రంథంలో ఏం చెప్తుందంటే తల్లిని తండ్రిని సన్మానించాలని చెప్తుంది. కాబట్టి మనం దాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభువు ఈ భూలోకంలో సంచరించున్నప్పుడు అవతారమూర్తి అయిన యేసు ప్రభువు దేవుని గురించి మాట్లాడినప్పుడు దేవుడు తండ్రి అన్నాడు. దేవుడు తండ్రి వంటి వాడు. యేసు ప్రభు తన జీవితంలో ఆయన దేవుణ్ణి తండ్రి అని పిలిచి మాట్లాడి ఉన్నారు. అంతేకాకుండా మంచి సంబంధము కలిగి ఉన్నాడు. నా తండ్రి చెప్పిన మాటలే నేను మీకు నేర్పిస్తున్నా అని ప్రభు చెప్పి ఉన్నాడు. కనుక ప్రతి బిడ్డ, అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, తల్లిదండ్రుల మీద గౌరవం చూపించవలసిన విషయాన్ని గురించి మనం చక్కగా మాట్లాడుకుందాం. ఆ మాట్లాడుకునే విషయంలో ముఖ్యమైనది ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకుందాం. మనం కేవలము మా తండ్రి నన్ను వద్దు అంటాడు, నేను ఫలాని కార్యం చేయబోతే అనుకోకుండా నా తండ్రి బాధ్యత ఏంటంటే నా జీవితాన్ని మలచడం నా తండ్రి బాధ్యత. తండ్రి చెప్పిన ప్రకారం నేను నడుచుకోవాలి అని మనం నేర్చుకోవాలి. కాబట్టి దైవ గ్రంథంలో చెప్పిన రీతిగా మా తల్లిదండ్రుల ఎడల మనం గౌరవం చూపిస్తాము. తండ్రి చెప్పిన మాటలు విని నడుచుకుందాము. తండ్రి ఎడల మనము గౌరవం కలిగి ఉందాం. దైవ వాక్యంలో ప్రతి కుమారుడు కూడా తండ్రిని గౌరవించవలను అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తన హృదయాల్లో తండ్రిని తల్లిని గురించి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ పండుగ దినం కేవలము ఈ దినము మా తండ్రికి ఓ చక్కని బహుమతి కొనిస్తాను, ఈ దినం మా నాన్నగారితో కూర్చొని మాట్లాడతాను, ఈ దినం మా నాన్నగారి ఎడల కొంచెం ప్రేమ చూపిస్తాను అని చాలామంది అనుకోవచ్చు. నా సలహా ఏంటంటే దేవుని వాక్యం ప్రకారము ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ప్రతిదినం కూడా తల్లిని గౌరవించాలి. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తండ్రి ఎడల గౌరవం ప్రదర్శించవలసిన ఆవశ్యకత ఉన్నదన్నమాట. కాబట్టి ఈ దినం నుంచి దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మీ తండ్రి గారి గురించి ప్రార్థన చేయండి. మీ నాన్నగారికి పెద్ద వయసులో సేవ చేయడం నేర్చుకోండి. ఇంట్లో తాతగారు ఉన్నట్లయితే తాతగారి వలన గౌరవాన్ని చూపించండి. ఒక తాతగారు పక్క ఊరిలో ఉన్నట్లయితే అప్పుడప్పుడు వెళ్ళి తాతగారిని దర్శించండి, వారిపైన గౌరవాన్ని చూపించండి. మన కుటుంబాల్లో ప్రేమ, దయ, ఆప్యాయత ఉండాలి. కొందరు అనొచ్చు, మరి మా నాన్నగారు కోపడతారండి, మా నాన్నగారు ఎప్పుడు కోపంతో ఉంటారు. నాన్నగారి కొరకు ప్రార్థన చేయండి. దేవా, నా తండ్రిని దీవించండి, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నా తండ్రి నన్ను గద్దించి నన్ను ఆశీర్వదించి నన్ను నడిపించినట్లు మా తండ్రిపై మా తాతగారిపై దీవెనలు కుమ్మరించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటాం. మన జీవితాల్లో కేవలము తండ్రి గారు తాతగారే కాదు, చాలామంది పెద్దలు ఉన్నారు. పెద్దనాన్నగారు, చిన్నాన్నగారు, ఇతర బంధువులు తండ్రిలాగా మనతో ఉండి నడిపిస్తారు. మన కొందరికి అయినట్లయితే మన గురువులు తండ్రిలాగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ దినం నుంచి మీరు తండ్రులను ప్రేమతో చూస్తూ, తండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ, తండ్రుల యొక్క భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుందామండి. దేవుని గ్రంథం మీరు చదవండి. ఈ పవిత్రమైన గ్రంథంలో చాలా చక్కగా రాబడి ఉంది. ఈ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము తండ్రులను ఎలా ప్రేమించాలి, వినయ విధేయతతో ఉండాలి, తండ్రుల వల్ల మనము ఎలా ఉండాలో చక్కగా నేర్పిస్తుంది. మీరందరూ కూడా తండ్రులను ఆశీర్వదిస్తూ మంచి జీవితాలు జీవించాలి అని, ఆశీర్వాదాలు పొందాలని నా యొక్క దీవెన. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాను.